నంద్యాల జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నందికొట్కూరు నియోజకవర్గం మాల్యాల వద్ద కృష్ణానదికి జలహారతి ఇవ్వనున్నారు. హంద్రీనీవా సుధిర స్రవంతి కాలువ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తారు. అనంతరం మాల్యాల గ్రామం వద్ద రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మాల్యాల నుంచి హెలికాప్టర్లో ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరుతారు. నంద్యాల జిల్లాలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నందికొట్కూరు నియోజకవర్గం మాల్యాల వద్ద కృష్ణానదికి జలహారతి ఇవ్వనున్నారు. హంద్రీనీవా సుధిర స్రవంతి కాలువ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తారు. అనంతరం మాల్యాల గ్రామం వద్ద రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మాల్యాల నుంచి హెలికాప్టర్లో ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరుతారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకోవడంతో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా ఈ నెలలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన అనంతరం హంద్రీనీవా ప్రాజెక్టుకు నుంచి కాలువకు నీటిని ఎత్తిపోసే కార్యక్రమంలో భాగంగా ఇవాళ నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని మల్యాల గ్రామానికి రానున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మా హంద్రీనీవా సుధిర స్రవంతి ప్రాజెక్టుకు 40 టీఎంసీల నీటిని తరలించేలాగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలువ వెడల్పుతో పాటు కాలువ విస్తరణ పనులతో పాటు లైనింగ్ పనులను కూడా చేపట్టింది. దాదాపు 554 కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువలో 9 పంపింగ్ స్టేషన్ల ద్వారా కర్నూలు జిల్లా నందికొట్కూరు జిల్లా నియోజకవర్గ పరిధిలోని మల్యాల నుంచి నీటిని ఎత్తిపోయడం ద్వారా 9 పంపులు కాలువ మీద ఏర్పాటు చేశారు. ఈ పంపుల మీదుగా చిత్తూరు జిల్లా నగరి వద్ద ఉన్నటువంటి నది వరకు ఈ నీరు ప్రవహిస్తుంది. దాదాపుగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంతో జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టును టేకప్ చేశారు. అయితే ఈ ప్రాజెక్టుని 2012లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు ట్రయల్ రన్ చేశారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల చేస్తున్నారే తప్ప ఆ ప్రాజెక్టు కింద ఆయకట్టు భూములకు సాగునీరు అందించే పనులపై మాత్రం స్పందించడం లేదనేది రాయలసీమ సాగునీటి సమితితో పాటు రాయలసీమ రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా ఈ ప్రాజెక్టు ఇవాళ 6 పంపుల నుంచి 12 పంపుల ద్వారా 2000 క్యూసెక్ల నుంచి 3850 క్యూసెక్ల నీటి ప్రవాహం ప్రవహించేలాగా కాలువ విస్తరణ చేశారే తప్ప అయితే కాలువ విస్తరణ చేసి నీటిని తీసుకువెళ్తున్నారే తప్ప కర్నూలు జిల్లాకు ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఏమీ లేదని 2012లో ఈ కాలువ నుంచి నీటిని ఎత్తిపోతున్న సమయం నుంచి ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాల ఆయకట్టు ఉండగా ఇప్పటి వరకు కేవలం 30,000 ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తున్నారు. 50,000 ఎకరాలకు సాగునీటిని అందించే పనులు 2012 నుంచి 2025 ఈ రోజు వరకు కూడా పనులు చేపట్టకపోవడంతో పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పత్తికొండ, ఆలూరు, కోడుమూరు కాలువ పరివాహక ప్రాంతాల్లో ప్రజలతో పాటు రైతులు కూడా ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరువును నివారిస్తామని చెప్పి చెకప్ చేసిన ఈ ప్రాజెక్టు కింద కాలువకు నీటిని విడుదల చేస్తున్న ఆయకట్టు భూములకు మాత్రం సాగునీటిని అందించలేని పరిస్థితి ఉంది. కళ్ళెదుటనే కాలువలో నీళ్లు ప్రవహిస్తున్నా రైతులు వినియోగించుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితి దాదాపుగా 2012 నుంచి ఇప్పటి వరకు రైతులు చవి చూస్తున్నా ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులలో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో వలసలను నివారించాలన్న లక్ష్యంతో టేకప్ చేసిన ఈ ప్రాజెక్టు ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తూ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు మీదనే ముఖ్యమంత్రి దృష్టి సారించారే తప్ప ప్రాజెక్టుల కింద వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ ప్రాజెక్టుల కింద ఆయకట్టు భూముల పరిస్థితి
మాత్రం గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవని, కేవలం కర్నూలు జిల్లా మీదుగా ఈ నీటిని కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాకు నీటిని తీసుకుపోయేందుకే చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడని ఒకవైపు రాయలసీమ సాగునీటి సాధన సమితి రైతాంగం కూడా మండిపడుతుంది. అదేవిధంగా ఈ కాలువ ఆధారంగా కర్నూలు జిల్లాలో 68 చెరువులకు నీటిని అందించాలన్న లక్ష్యంతో 224 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకంగా ఒక పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా అందిరిని ప్రధాన కాలువ ఆలం కృష్ణగిరి మండలం ఆలం కొండ వద్ద ప్రధాన కాలువ నుంచి ఒక కాలువను తవ్వి ఒక పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఆ పంపింగ్ స్టేషన్ నుంచి 68 చెరువులకు నీటిని మళ్లించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పథకానికి సంబంధించి చెరువులకు నీటిని పంపింగ్ చేయాలంటే ఆ పంపింగ్ మెయింటెనెన్స్ కోసం 1,68,00,000 రూపాయలు అవసరమైతాయి. అయితే ఈ నిధుల కోసం సంబంధిత అధికారులు మార్చి నెలలోనే ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు 1,60,00,000 విడుదల చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడంతో ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యేలలో కూడా కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఇటు ఆయకట్టుకు నీరు ఇవ్వక, చెరువులకు నీరు ఇవ్వకపోగా నీటిని మాత్రం ఇటు పశ్చిమ జిల్లాలకు తరలిస్తున్నాడు దానితో కొంత అధికార పార్టీ ఎమ్మెల్యేలలో కూడా కొంత అసంతృప్తి ఉంది. కేవలం 1,60,00,000 రూపాయలు మంజూరుకు 4 నెలల సమయం పట్టినా ఇంతవరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కూడా చొరవ చూపలేకపోతున్నారు. జిల్లా వెనుకబడినటువంటి కర్నూలు జిల్లా అభివృద్ధి చెందుతుందని భావించే రాష్ట్ర ముఖ్యమంత్రి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడిని కర్నూలు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమించినప్పటికీ కనీసం 1,60,00,000 రూపాయల నిధుల విడుదలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామనాయుడు కానీ ఇటు కర్నూలు జిల్లా మంత్రి టీజీ భరత్ కానీ ఈ రోజు వరకు చొరవ చూపలేకపోయారు. కాలువకు మాత్రం ఘనంగా ఆర్భాటంగా జలహారతి ఇచ్చి కాలువకు నీటిని విడుదల చేయడమే తప్ప రైతుల బాగోగులు మాత్రం పట్టించుకోవడం లేదనేది ఇటు వైసీపీ ప్రభుత్వంలో చవి చూస్తున్నాము. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కూడా అదే పంతాన కొనసాగుతుండడంతో రాబోయే రోజుల్లో ఈ నీటి కోసం యుద్ధాలు జరిగే పరిస్థితిని తీసుకురావద్దని కూడా ఇటు రైతు సంఘాలతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందిరి నివాస్ సృజల స్రవంతికి 3,850 క్యూసెక్ల నీటిని కాల్వకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నీరు ఇటు రాయలసీమ జిల్లాలలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లా వరకు 554 కిలోమీటర్ల పొడవున ఈ నీరు ప్రవహిస్తుంది. మొత్తం మీద కర్నూలు జిల్లాలో 2 జలాశయాలు నిర్మించారు. కేవలం 1 టీఎంసీ మాత్రమే నీటి నిల్వ కెపాసిటీ ఉంది. మిగిలిన కర్నూలు జిల్లాకు కేటాయించిన 9 టీఎంసీలలో కర్నూలు జిల్లాకు కేవలం 2 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంటున్నారు తప్ప మిగిలిన 7 టీఎంసీలు కూడా ఇటు అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాకే తరలిస్తున్నారు తప్ప ఈ ప్రాజెక్టు వల్ల కర్నూలు జిల్లాకు కొనగూరిన ప్రయోజనం ఏమీ లేదని, భవిష్యత్తులో ఇలాగా కొనసాగితే మాత్రం కాలువ పూడ్చి కాలువ స్థానంలో పైపులు ఏర్పాటు చేసుకొని నీటిని తరలించాలని రైతుల నుంచి కూడా డిమాండ్ వినపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.